జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. తిరుపతి జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కార్యాలయంలో RBSK 2.0 బ్యానర్ ను ఆయన ఆవిష్కరించారు. 2.35 లక్షల మందికి పరీక్షలు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లోని 87,151 మంది చిన్నారులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 148,594 మంది విద్యార్థులు, మొత్తం 2,35,745 మంది పిల్లలకు ఈ ఏడాది ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంగన్వాడీ పిల్లలకు ఏడాదికి 2 సార్లు, పాఠశాల విద్యార్థులకు ఏడాదికి ఒకసారి వైద్య బృందాలు నేరుగా వెళ్లి పరీక్షలు చేస్తాయని డాక్టర్ నాయక్ తెలిపారు. ఇప్పటికే వైద్యాధికారులు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. వీధుల్లో మరియు రోడ్ల చెత్త సేకరించారు. ఊర్లలో కానీ సిటీలో చాలా పెద్ద పెద్ద సంచులు పట్టుకొని ఎక్కడ చెత్త కనిపిస్తే ఏదో తీసుకొని వాటి దాంట్లో ఏదైతే రీసైకిల్ చేయగలరో, ఏదైతే పని తిరిగి వాడడం వల్ల అదంతా పక్కకు పెట్టి చేసేవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర మన ముందే తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ మనం నిజం చెప్పాలంటే ఏంటి పెద్ద చెత్త సంచి పట్టుకొని ఇట్లా వస్తున్నాడు ఏంటి అనేది కూడా అనుకుంటున్నాం. కానీ వాళ్ళందరూ మనకే సహకరిస్తారు. చెత్త పడిపోకుండా ఎక్కడ వీధుల్లో ఉండకుండా వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసైక్లింగ్ చెత్తను ఒకసారి దాన్ని మళ్ళీ ఇంకోసారి వాడే విధంగా కూడా వాళ్ళు చాలా అవసరాలు డైరెక్ట్ వాళ్ళు తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో గుర్తించలేదు. అదేవిధంగా ఇంటింటికి వచ్చి పాత సామాన్లు పరిసరాలు సమాజం అంతా కూడా పరిశుభ్రంగా వచ్చి చెత్త కనిపించకుండా చెత్తని రీసైక్లింగ్ చేయడం కోసం అందరూ ఇందులో ఉండే వాళ్ళందరినీ కూడా గుర్తించడం కోసం బ్రహ్మాండ కార్యక్రమం చేపట్టారు. దాన్నే నమస్తే అని నామకరణం చేస్తారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ సిస్టమ్. అంటే ఎవరైతే ఈ పనిలో ఉన్నారో వాళ్ళకి ఒకటి గుర్తింపు కావడిస్తూ, రెండోది వాళ్ళకి ఏదన్నా బళ్ళు కావాలన్నా, ఆటోలు కావాలన్నా చెత్తను సేకరించడం దానికి లోన్లు రూపాయల వాళ్ళకి 5 లక్షల వరకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తూ, అదేవిధంగా పిల్లలకు కూడా ప్రీమెంట్రీస్ ఆలోచన వస్తుంది. అంటే ఎవరైతే కార్డు ఉన్నారో వాళ్ళ పిల్లలకు ప్రీమెట్రిక్ అంటే 10th క్లాస్ అండ్ అనుకున్నటువంటి క్లాసులో స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కువ మందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి PPE కిట్లు, గ్లౌలు, బూట్లు లాంటి ఇంకా శానిటైజర్లు, ఇంకా మాస్కులు, ఇట్లా కవర్ చేసుకునే క్యాప్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పంచాయతీ చాలా